ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన కాణాదులు మనకిచ్చిన వైశేషిక సూత్రాలను చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవాళ 6వ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. అందులో ప్రథమ ఆహ్నిక వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకిక్కడి నుంచి కొంచెము వేదంలో చెప్పిన విషయాలు ఏమున్నాయి, వాటిని మనము ఏ విధంగా అర్థం చేసుకుని ఆచరించాలి అని చెప్తూ ఉన్నారు. చూద్దాము. బుద్ధిపూర్వ వాక్యకృతి వేదే. వేదవాక్యాలు ఎట్లా ఉంటాయంటే బుద్ధిపూర్వం, అవన్నీ బుద్ధిపూర్వకంగా చేసే కర్మల గురించే చెప్తాయి అని చెప్తూ ఉన్నారు. ఈ విషయం ఒక క్షణం ఆగి ఆలోచించుకుందాము. ఎందుకు అంటే, మనకు బుద్ధితంత్రము వస్తుతంత్రము అని రెండు ఉంటాయి. ఇప్పుడు అక్కడ కొంచెం దూరంలో ఒక బండరాయి ఉన్నది. అది వస్తుతంత్రంగా బండరాయే, టెక్నికలీ అది బండరాయి. ఆ వస్తువు అది అట్లానే ఉంటుంది, దాంట్లో ఏం మార్పులు ఉండవు. అయితే దూరంగా నిలబడి దాన్ని చూస్తున్న వాడు ఎవడున్నాడో వాడి బుద్ధ్యానుసారంగా ఆ బండరాయి చెట్టులాగా కనిపించొచ్చు, మనిషిలాగా కనిపించొచ్చు, బండరాయిలాగా కనిపించొచ్చు, కదులుతున్నట్టు కనిపించొచ్చు, ఇంకేమైనా కావచ్చు. దీన్ని బుద్ధితంత్రం అంటాము. మన బుద్ధిని బట్టి మనకు విషయాలు తెలుస్తూ ఉంటే దాన్ని బుద్ధితంత్రం అంటాము. మనము ఊహిస్తున్నట్టుగా కాకుండా అది ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా యథాతథంగా ఉంటే అది వస్తుతంత్రము. మనం చదువుకునే జ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, మన మార్గంలో వేదం ఎప్పుడు వస్తుతంత్రంగానే చెప్తూ ఉంటుంది. అయితే మనుషులు వాళ్ళ బుద్ధులను బట్టి ఆత్మతత్వాన్ని ఎట్లా దర్శనం చేస్తూ ఉన్నారు అని కూడా అది బుద్ధితంత్రంగా చూపిస్తూ ఉంటుంది కూడా. మన వేదము బుద్ధితంత్రంగా చూపిస్తూనే, అయితే దాన్ని నువ్వు వస్తుతంత్రంగా యథార్థంగా చూడవలసి ఉన్నది అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ మన కాణాదులు వేదం చెప్పే వాక్యాలన్నీ, వేదవాక్యాలన్నీ బుద్ధిపూర్వాలుగానే కృతము చెప్పబడ్డాయి అని అంటూ ఉన్నది. వీళ్ళ అర్థమేమి అంటే, ఇందులో ఎవరైనా సరే వేదవాక్యాలను చదువుకుని బుద్ధిపూర్వకంగానే వాటిని ఆచరిస్తారు అని మాత్రమే చెప్తున్నారు. వాళ్ళు బుద్ధిపూర్వం అని ఇక్కడ వాడడానికి అర్థం ఇంకా అంతే. ఆ వేదవాక్యాలను చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళ బుద్ధి పుట్టినట్టుగా దాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరిస్తూ ఉంటారు. వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది అని అంటూ ఉన్నారు. రెండో సూత్రము, బ్రాహ్మణే సంజ్ఞాకర్మ సిద్ధిలింగం. బ్రాహ్మణాలని ఉంటాయి వేదాల్లో, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు ఆ రకంగా ఉంటాయి. ఈ బ్రాహ్మణాల్లో చెప్పిన సంజ్ఞలు, గుర్తులు, అందులో చెప్పబడ్డ కర్మలు వాళ్ళు ఎట్లా చెప్తారో, వేద ఋషులు వేదవాక్యాలు ఎట్లా చెప్తాయో ఆ బ్రాహ్మణాల్లో అట్లా ఒకవేళ కర్మలు చేస్తే ఇటువంటి సిద్ధులు కలుగుతాయి అని కూడా మళ్ళీ గుర్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి కర్మలు చేస్తే ఎటువంటి సిద్ధులు వస్తాయి అన్న విషయాలన్నీ వేదాల్లో ఉంటాయి. అవన్నీ బుద్ధిపూర్వాలని చెప్తూ ఉన్నారు. మన బ్రాహ్మణాల్లో చెప్పే సంజ్ఞాకర్మలు, వాటి యొక్క సిద్ధులు చూద్దాము. బుద్ధిపూర్వ దదాతి. ఎవరైనా దానాలు చేస్తే బుద్ధిపూర్వకంగానే చేస్తారు. వేదవాక్యాలు చాలా చెప్తాయి, వేదాల్లో చాలా విషయాలు ఉంటాయి, శాస్త్రాలు చాలా చెప్తాయి, పెద్దలు చెప్తారు, గురువులు చెప్తారు, దానం చేయాలి, ధర్మం చేయాలి మొదలైనవన్నీ. తపస్సు ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, దయ ఉండాలి మొదలైనవన్నీ. అయితే ఎవరెన్ని చెప్పినా సరే, భగవద్గీతలో భగవంతుడు చెప్పినా సరే, మిగిలిన శాస్త్రాల్లో శాస్త్రకారులు చెప్పినా సరే, గురువులు ఋషులు చెప్పినా సరే, వేదమే చెప్పినా సరే, ఏకంగా భగవంతుడే దిగి వచ్చి చెప్పినా సరే,
దానాలు, ధర్మాలు, తపస్సులు, శౌచాలు ఇవేవైనా సరే ఆచరించాలంటే, అది చేసేవాడికి ఆ బుద్ధి పుట్టాలి. వాడు బుద్ధిపూర్వకంగానే వాటిని చేస్తాడు. అక్కడ రాసున్నాయి గాబట్టి వాడు ఆటోమేటిక్‌గా చేస్తాడని రూల్ ఏమీ లేదు. వాడి బుద్ధికి తోస్తే చెయ్యాలని అనిపిస్తే వాడు చేస్తూ ఉంటాడు. అట్లానే తథా ప్రతిగ్రహః పుచ్చుకోవడం గూడా వాడికిష్టమైతే పుచ్చుకుంటాడు. దానాలు పుచ్చుకోవచ్చు అని చెప్పినంత మాత్రాన ప్రతి వాళ్ళు దానాలు పుచ్చుకుంటూ పోరు. వాడిష్టం వాడికి పుచ్చుకోవాలనిపిస్తే గ్రహిస్తాడు. లేదా మానుకుంటాడు. ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు. లేదా మానుకుంటాడు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది? ఎవరి బుద్ధిని బట్టి వాడు ఇవ్వడమో, తీసుకోవడమో, ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అన్న విషయము మనకెట్లా తెలుస్తుంది అంటే, ఆత్మాంతర గుణానాం ఆత్మాంతరే అకారణత్వాత్. నా బుద్ధికి దానం చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి. పోనీ ఉన్న దానాలన్నిట్లో ప్రతి దానము రకరకాల దానాలు ప్రతి వాళ్ళు చేయలేరు. కొంతమంది కొన్ని కొన్ని రకాల దానాలు చేస్తారు. ఈ దానాలు చేస్తే నీకు మంచి కలుగుతుంది అనగానే అన్ని రకాల దానాలు అందరూ చేసుకుంటూ కూర్చోరు. వాడికి చెయ్యాలని అనిపిస్తే ఎన్ని రకాల దానాలున్నాయో అందులో వాడికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాడు. అంతేగాని దానం చేస్తే మంచిది అనగానే ప్రతిదీ అన్ని రకాలుగా అందరికీ ఇంకా అదే పనిగా వాడికిష్టమున్నా లేకపోయినా వాడు దానం చేసుకుంటూ పోతాడని ఏం రూల్ లేదు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఒకళ్ళకు అన్నదానం చేసే ఉద్దేశం ఉన్నదనుకోండి. ఆ పక్కన వాడికి విద్యాదానం చేసే ఉద్దేశము ఉంటుంది. అవతల వాడికి ఏ దానము చేసే బుద్ధి ఉండదు. కాబట్టి ఒక్కడి ఆత్మలో, ఒక్కడిలో ఉన్న గుణాన్ని అనుసరించి వాడు చేసే దానము, పక్కవాడిలో వాడి గుణాన్ని అనుసరించి వాడి దానం ఉంటుంది. ఇప్పుడు నేను విద్యాదానం చేస్తున్నాను కాబట్టి పక్కన వాడు గూడా చెయ్యాలి అని రూల్ లేదు. నేను చేస్తున్న కారణానికి పక్కన వాడు కూడా చెయ్యాలి అన్న కారణం లేకపోవడం చేత ఎవరి దానాలు వాళ్ళవి, ఎవరి బుద్ధి వాళ్ళది. ఆ బుద్ధి ఎందుకు అంటే వాడి గుణాన్ని బట్టి. ఎవరి గుణాన్ని బట్టి వాడికి ఆ బుద్ధి పుడుతుంది. వాడి బుద్ధిని బట్టి వాడు దానాలు చేయాలనిపిస్తే చేస్తాడు. లేతే మానుకుంటాడు. చెయ్యాలనిపించినప్పుడు గూడా ఎటువంటిది చేయాలనిపిస్తే అట్లా జేస్తాడు. పక్కన వాళ్ళెవరో జేశారు గాబట్టి వీడు చేస్తాడని నమ్మకం లేదు. చెయ్యడు. వీడికే బుద్ధి పుట్టాలి. వీడికేదైనా ఆశ ఉంటే, ఈ దానం జేస్తే నాకిదోటొస్తుందని ఆశ అనిపిస్తే, దానివల్ల వాడు బుద్ధిపూర్వకంగా చేస్తాడింకది విషయము. తత్ దుష్టభోజనే న విద్యతే. ఇప్పుడు ఎటువంటి వాళ్లకు దానాలు చేస్తే మనకు లాభముంటుంది అని వేదం చెప్తున్నది అని చెప్తున్నారు. దుష్టులకు ఏదో అన్నదానాలు, భోజనాలు పెట్టడము ఇటువంటివన్నీ చేస్తే, అటువంటి దానాల చేత ఫలితము న విద్యతే ఉండదు. మన వేదం ఏం చెప్తుందంటే, దానం చెయ్యి కానీ దుష్టులకు చెయ్యకు. నీకు ఒకవేళ దానం చేయాలన్న బుద్ధి ఉంటే, మళ్ళీ ఇదొక రూలు. దానానికి చాలా రూల్స్ ఉంటాయి. దానానికి ఎన్నో రూల్స్ ఉంటాయి. ఒకటేంటంటే, దానం చెయ్యాలి అన్న బుద్ధి నాకుండాలి. రెండోది, ఎటువంటి దానం చేస్తాను అని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. మూడోది, నేను దానం చేస్తుంటే పక్కన వాడికి పుచ్చుకోవాలన్న బుద్ధి ఉండాలి. నాలుగోది, నాకు దానం చేయాలన్న బుద్ధి ఉన్నా గూడా ఇవ్వడానికి శక్తి లేకపోతే కుదరదు గాబట్టి, దానం చేయాలన్న బుద్ధితో పాటు ఇచ్చేందుకు శక్తి కూడా ఉండాలి. నాకు దానం చేయాలన్న బుద్ధి ఉండి, ఇచ్చేందుకు శక్తి ఉండి, ఆ సమయము అనుకూలించి, పుచ్చుకోవాలన్న బుద్ధి ఉన్నవాడు కూడా ఉంటే, ఇన్ని కలిసొస్తే అక్కడ దానమన్నది కుదురుతుంది. అయితే నాకివ్వాలన్న బుద్ధి ఉన్నది, ఇచ్చేందుకు శక్తి ఉన్నది, సమయం అనుకూలించి ఉన్నది, పుచ్చుకునేవాడు ఉన్నాడు కానీ, ఆ పుచ్చుకునేవాడు దుష్టుడైతే, నేను చేసే ఆ దానం వల్ల నాకు ఫలితం ఉండదు.
లాభం ఉండదు. చేసే దానం గూడా సిస్టమ్ అయి ఉండాలి. ఇది ఇంకొక నియమము. ఈ నియమాలన్నీ పాటిస్తూనే చేయవలసి ఉంటుంది. దేశే చ కాలే చ పాత్రే చ అన్నీ చూసుకుంటూ నాకు గూడా శక్తి సామర్థ్యాలుంటే, చెయ్యాలన్న బుద్ధి ఉంటే, ఆ టైం కలిసొస్తే చెయ్యొచ్చు. చేసేది కూడా దుష్టులకు చెయ్యరాదు ఎటువంటి దానమైనా సరే. ఆ తర్వాత దుష్టం హింసాయాం అట్లానే హింసను కూడా వేదము అంగీకరించదు. హింస దుష్టము, మంచిది కాదు, దానివల్ల నీకు చెడు కలుగుతుంది, మంచి జరగదు అని వేదం చెప్తూ ఉంటుంది. హింస కూడా దుష్టమని చెప్తుంది. దానమైనా సరే దుష్టులకు చెయ్యరాదు అని చెప్తుంది. ఆ తర్వాత తస్య సమభివ్యాహరతః దోషః. దుష్టులున్నారంటే ఈ దుష్టులకు మనం దానం చెయ్యడమే గాదు, దుష్టులతో ఎటువంటి వ్యవహారాలు పెట్టుకున్నా కూడా అది దోషమే. దుష్టులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఏవి పెట్టుకున్నా సరే అది దోషమే. దానివల్ల మనకు సత్ఫలితము కలుగదు అని వేదం చెప్తూ ఉంటుంది. తత్ అదుష్టేన విద్యతే. అయితే అదుష్టులు, దుష్టత్వం లేని వాళ్ళుంటే అటువంటి వాళ్ళతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు మనం పెట్టుకుంటే అందులో దోషమేమీ ఉండదు అని చెప్తున్నారు. అయితే దుష్టులెవరు, శిష్టులెవరు అని మాత్రం ఇక్కడ డిఫైన్ చేయలేదు ఇంకా మనకు. మన కాణాదులు కాబట్టి వాళ్ళు ఒకవేళ చెప్తే మనం చూసుకుందాము. కానీ జనరల్‌గా మాత్రం దుష్టులతో ఎటువంటి వ్యవహారాలు పెట్టుకోరాదు. ఇచ్చిపుచ్చుకోవడాలు పని చెయ్యవు. వాళ్లకు దానాలు చేసిన వ్యర్థము. వాళ్ళొకవేళ మనకు దానం చేస్తే పుచ్చుకోవడం గూడా వ్యర్థము. చెయ్యరాదు. అయితే మంచి వాళ్ళతో మాత్రము వ్యవహారాలు చెయ్యవచ్చు. శిష్టులకు దానాలు చేసినా మంచిదే, వాళ్ళు మనకు దానాలు చేస్తే పుచ్చుకున్నా మంచిదే అని చెప్తున్నారు. పునః విశిష్టే ప్రవృత్తి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము పునః విశిష్టులతో, విశేషంగా శిష్టమైన మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, మంచి వాళ్ళు ఎవరున్నారో వాళ్లతోటే ప్రవృత్తి వ్యవహారాలన్నీ పెట్టుకోవలసింది. దుష్టులతో ప్రవర్తించరాదు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సమే హీనేవా ప్రవృత్తి. మనము ప్రవృత్తి ఎవరితో వ్యవహరించాలని చెప్తూ ఉన్నారు కాబట్టి దుష్టులతో వ్యవహరించరాదు. ఇది మాత్రము దోషము, గుర్తుపెట్టుకోవాలి. దుష్టులెవరో ఇంకా వాళ్ళు డిఫైన్ చేయలేదు. మనకు జనరల్‌గా దుష్టులెవరో తెలుసు కాబట్టి వాళ్లకు దూరంగా ఉండాలి. ఇది మనకందరికీ తెలిసిన విషయం. దుష్టులకు దూరంగా ఉండవలెను. అయితే శిష్టులతోటి మనము వ్యవహరించడం మంచిది. ఈ వ్యవహారాలు, శిష్టులతో వ్యవహారాలు ఎట్లా ఉండాలి అంటే మనతో సమంగా ఉన్న శిష్టులు, మంచివాళ్ళు మనకు సమానమై ఉండాలి. మనతో సమానమైన మంచివాళ్ళు అంటే మంచితనంలో మనతో సమానమైన వాళ్ళ, లేదా ధనము, స్థితిగతులు, అధికారము, పదవులు మొదలైన వాటిలో మనతో సమానులా అన్నది ఇక్కడ మళ్ళీ డిఫైన్ చేయలేదు. మనతో సమానమైన వాళ్ళు అంటే మనలాగా మనకున్నంత ధనమున్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, పదవులున్నవాళ్ళు, అధికారాలున్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, ఆస్తులవన్నీ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ, లేకపోతే మనతో సమానమైన ధర్మం ఉన్నవాళ్ళు, మంచితనము, శిష్ట వ్యవహారం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళ అని తెలియదు. మనము ఇవన్నీ కూడా అనుకుందాం ఇప్పటికి. మన కాణాదులు దీన్ని డిఫైన్ చేయలేదు కాబట్టి స్పెసిఫిక్‌గా మనతో సమానమైన వాళ్ళు అంటే ఈ పైన చెప్పుకున్నవన్నీ మనకు సమానంగా ఉండాలి. అటువంటి వాళ్ళతో మనము వ్యవహారాలు చేయవచ్చు. అంటే ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ చేయొచ్చు. వ్యవహారాలు ఎంతసేపైనా ఇచ్చిపుచ్చుకోవడమే ఉంటుంది. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలంటే మాటలైనా సరే ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము. వస్తువులైనా సరే
మనసులైనా సరే ఇచ్చిపుచ్చుకుంటుంటాము. కాబట్టి వాక్ దానాలు ఇంతకుముందు నేను చాలా రకాల దానాలు చెప్పుకుంటూ వచ్చాను. మనము మనుస్మృతి చదువుకుంటూ ఉన్న సమయంలో విద్యా దానాలు, అన్నదానాలు, అభయ దానాలు, శ్రమ దానాలు అనుకుంటూ మన చాతుర్వర్ణ్యాల వాళ్ళు ఏ ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు ఎటువంటి దానాలు చేస్తారని చెప్పుకుంటూ వచ్చిన సమయంలో ఇది వాగ్దానం గురించి అక్కడ వదిలిపెట్టాను. వాగ్దానం ఎవరికెవరైనా చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాగ్దానాలైనా సరే, మనసులను ఇచ్చిపుచ్చుకోవడాలైనా సరే, వస్తువులను, ధనాలను ఇచ్చిపుచ్చుకోవడమైనా సరే, సలహాలు ఇచ్చిపుచ్చుకోవడం అంటే మళ్ళీ వాగ్దానాల్లోకే వస్తాయి. ఇవన్నీ ఎవరైనా సరే మనకు సమానమైన వాళ్ళతో వ్యవహరించవలసి ఉంటుంది. మొత్తము మనుషులతో ఉన్న బంధమంతా ఇచ్చిపుచ్చుకోవడంతోటే. ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే వ్యవహారాలుండవు, ప్రవృత్తి ఉండదు. ఇంకా కర్మలాగిపోతాయి. నేనెవ్వరి దగ్గర నుంచి ఏది పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేనెవ్వరికీ ఏది ఇవ్వను. ఇవ్వవలసిన అవసరం లేదు అనుకున్నప్పుడు, నేనెవరికి ఏది ఇవ్వను, ఎవరి దగ్గర నుంచి ఏది పుచ్చుకోను అంటే ఇంకెవరితో నాకు వ్యవహారాలుండవు ఇంకంతే అక్కడికి. అట్లాంటప్పుడు ఇంక బంధాలు ఉండవు, రిలేషన్‌షిప్స్ ఉండవు, ఏముండవు. రిలేషన్‌షిప్స్ ఎప్పుడైనా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏదో ఒకటి ఆశించడంతోటే ఉంటుంది. ఇక్కడ చెప్పుకుంటున్నది మనము మనుషుల గురించే కాబట్టి, మనతో సమానమైన వాళ్ళతో ప్రవృత్తులు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు పెట్టుకోవచ్చు. అది కూడా సమానమైన వాళ్ళు దుష్టులు గాదు. అందంలో, ఐశ్వర్యంలో, మిగిలిన వాటన్నిటిలో మనతో సమానము. కానీ వాళ్ళలో మంచితనం లేదు. మంచితనం మాత్రం మనకు సమానంగా లేదు. తక్కువ మంచి వాళ్ళు అంటే దుష్టులైతే వాళ్ళతో మళ్ళీ ప్రవృత్తి కుదరదు. మంచి వాళ్ళతో ప్రవృత్తి ఉండాలి. హీనేవ మనకన్నా తక్కువ వాళ్ళతో కూడా మనము ప్రవృత్తి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మనకన్నా తక్కువ వాళ్ళతో మనం పెట్టుకోవచ్చు అంటే మనకన్నా తక్కువ డబ్బులున్న వాళ్ళకి మనం డబ్బులివ్వడము, మనకన్నా జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళకి విద్యాదానం చేయడము, మనకన్నా అన్నం తినేందుకు శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్న వాళ్ళకి అన్నదానాలు చేయడము, మనకన్నా ధైర్యం తక్కువ ఉన్న వాళ్లకు అభయదానం చేయడము, మనకన్నా ఆరోగ్యం తక్కువ ఉన్న వాళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు అవకాశాలు చూపించడము, ఇటువంటివన్నీ మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతోటి కూడా మనము ప్రవర్తించొచ్చు. మనతో సమానంగా ఉన్న వాళ్ళతో కూడా మనము ప్రవర్తించవచ్చు. ఏతేన హీన సమవిశిష్టే ధార్మికేభ్యః పరస్వ ఆదానం వ్యాఖ్యాతం. దీంతో హీన సమ విశిష్టము మనకన్నా విశిష్టులు, విశేషంగా శిష్టులు మనకన్నా ఎక్కువ మంచివాళ్ళు, మనకన్నా ఎక్కువ ధనము, అందము, పదవులు, అధికారాలు మొదలైనవన్నీ ఉన్నవాళ్ళు, మనతో సమానంగా ఇవన్నీ ఉన్నవాళ్ళు, మనకన్నా ఇవన్నీ తక్కువ ఉన్నవాళ్ళు, మనకన్నా ఇవన్నీ తక్కువ ఉన్నవాళ్ళు, మనకు సమానంగా ఉన్నవాళ్ళు, మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో అయితే ఇక్కడ డిఫైన్ చేశారు. పైన ముందే చేయలేదు కానీ కింద చేస్తున్నారు. మనతో సమానమైన ధర్మం ఉన్నవాళ్ళు, మనకన్నా ఎక్కువ ధర్మం ఉన్నవాళ్ళు, మనకన్నా తక్కువ ధర్మం ఉన్నవాళ్ళని చెప్తున్నారు. తక్కువ ధర్మం ఉన్నవాళ్ళంటే మళ్ళీ అధర్ములు అయిపోతారో ఏమో తెలియదు. ముగ్గురు మనకన్నా తక్కువ, మనతో సమానంగా, మనకన్నా ఎక్కువ, మిగిలినవన్నీ ఉండాలి. ధర్మం మాత్రం ముగ్గురికి ఉండాలి. ధర్మాత్ములై ఉండాలి, మంచివాళ్ళు, శిష్టులై ఉండాలి. అటువంటి వాళ్ళు ధనంలో, ఆరోగ్యంలో, జ్ఞానంలో మొదలైన వాటిలో మనకన్నా ఎక్కువున్నా, తక్కువున్నా, మనకు సమానంగా ఉన్నా సరే వాళ్ళతో వ్యవహారాలు చేయవచ్చు. అట్లానే పరస్వ ఆదానం వ్యాఖ్యాతం వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోవడం. ఈ పైన చెప్పినవన్నీ వాళ్లకు ఇవ్వడము, ఇక్కడి నుంచి ఈ సూత్రంలో వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోవడం గురించి కూడా చెప్పినట్టయింది అంటున్నారు. కాబట్టి ఇంతవరకు ఏం చెప్పారు? దుష్టులకి ఏమీ ఇవ్వరాదు, దుష్టులకు ఏ దానం చేసినా పని చేయదు. అసలు దుష్టులు హింసతో కూడి ఉంటారు. కాబట్టి దీన్ని ఇట్లా అర్థం చేసుకుందాం. దీన్ని ఎట్లా
అన్వయం చేసుకుందామంటే, హింస దుష్టము మంచిది కాదు అని దీనికి అర్థం చెప్పుకున్నాం గదా! ఇప్పుడు దాన్ని దుష్టులని డిఫైన్ చేయడం కోసం వాడుకుందాము. హింసలతో కూడి ఉన్నవాళ్ళు దుష్టులు. హింసలతో కూడి ఉన్న వాళ్ళకి మనము దానాలు చెయ్యరాదు. వాళ్ళతో వ్యవహారాలు చెయ్యరాదు. అది దోషము. ఒకవేళ దుష్టులు కాకపోతే వ్యవహారాలు చెయ్యవచ్చు. దానం చెయ్యవచ్చు. దుష్టులు కాని వాళ్ళెవరు అంటే హింస లేని వాళ్ళు, దయ కలిగి ఉన్నవాళ్ళు అదుష్టులు. మంచి వాళ్ళెవరంటే దయ కలిగిన వాళ్ళు. మంచివాళ్ళు కాని వాళ్ళు దుష్టులెవరు అంటే హింసలతో ఉన్నవాళ్ళు అని ఇక్కడికి అర్థం చేసుకుందాము. కాక మళ్ళీ ఇంక దాంతోటి ఇంక నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, హింస అంటే ఎంతవరకు పరహింస మాత్రమేనా? ఆత్మహింస కూడానా? నన్ను నేను హింసించుకుంటూ ఉంటే కూడా నేను దుష్టుడినేనా? దాని గురించి వాళ్ళిక్కడ చెప్పలేదు. తర్వాత చెప్తే చూద్దాము. కాబట్టి హింసలతో కూడి ఉన్నవాళ్ళు దుష్టులు. వాళ్ళకేమీ ఇవ్వరాదు. ఇస్తే మంచిది గాదు. ఒకవేళ ఎవరైతే హింస లేకుండా ఉంటారో, క్రూర స్వభావం లేకుండా ఉంటారో వాళ్ళు మంచివాళ్ళు. వాళ్లకు దానాలు చెయ్యవచ్చు. మనకు సమానమైన వాళ్ళకైనా దానం చెయ్యవచ్చు మనము. మన దగ్గరున్నది వాళ్ళకివ్వచ్చు. మనకన్నా తక్కువున్న వాళ్ళతో అయినా సరే వ్యవహరించవచ్చు. మన దగ్గరున్నది వాళ్ళకి ఇవ్వవచ్చు. ఇప్పుడు ఇన్ని చూసుకున్నాం గాబట్టి దీంతోటే ధర్మంగా ఉన్నవాళ్ళు మనకన్నా సమానులు, హీనులు, అధికులు ఎవరైనా సరే వాళ్ళు ధర్మంతో కూడి ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి మనము పుచ్చుకోవచ్చు కూడా. ఒకవేళ మనకన్నా హీనమైన వాళ్ళున్నారు. ధనహీనులున్నారు. మనకన్నా ధనహీనులు. మనకు వాళ్ళకన్నా ధనం ఎక్కువున్నది. అయినా కూడా వాళ్ళు మనకేమైనా ఇస్తే వాళ్ళు ధర్మంతో కూడి ఉన్న వాళ్ళైతే పుచ్చుకోవచ్చు. మనతో సమానమైన వాళ్ళైతే వాళ్ళు మనకేమైనా ఇస్తే పుచ్చుకోవచ్చు. మనకన్నా అధికులు ఏమైనా ఇస్తే పుచ్చుకోవచ్చు అన్న విషయము పైన చెప్పిన సూత్రాలతో కలుపుకొని మనం అర్థం చేసుకోవాలి. అది చెప్పబడ్డది అంటున్నారు. ఆ తర్వాత తథా విరుద్ధానాం త్యాగః. దీనికి విరుద్ధంగా ఉన్నది త్యాగం. ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా దానికి వ్యతిరేకంగా వదిలిపెట్టేసేది త్యాగం అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని మన భాష్యకారులు ఈ సూత్రానికి రాసిన అర్థం ఏమి అంటే, ఎవరికైతే ధర్మం లేదో, ఈ ధర్మానికి విరుద్ధమై ఉన్నవాళ్ళెవరున్నారో వాళ్ళతో అన్ని రకాల వ్యవహారాలు వదిలిపెట్టేయాలి అని భాష్యం రాశారు. ఇక్కడ ఎక్కువగా క్లారిఫికేషన్ లేదు గాబట్టి మనం 2 తీసుకుందాము. ఒకటి మన భాష్యకారులు ఇచ్చిన అర్థము. ధార్మికులతో మనము ఇచ్చిపుచ్చుకోవడాలు చెయ్యవచ్చు. మనకన్నా ఎక్కువ, తక్కువ సమానమైనా సరే. తద్విరుద్ధానాం అన్నారు గాబట్టి ధర్మ విరుద్ధంగా, అధర్మంగా ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టాలి. వాళ్ళతో ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు పనికిరావు అని మన భాష్యకారులు చెప్పారు. కాక మనం ఇంకొక అర్థం చెప్పుకుందాము. దానం అంటే ఇచ్చిపుచ్చుకోవడము. నేను నీకిస్తే నువ్వు నాకిస్తే అని అంటే పంచుకోవడం అని అర్థం. దానం అంటే పంచుకోవడం అని అర్థము. త్యాగం అంటే వదిలిపెట్టేయడం. మనసా ఇంక దాని మీద మోహం వదిలిపెట్టేయడం త్యాగం. కొంచెం తేడా ఉంటుంది దానానికి, త్యాగానికి. ఇప్పుడు నా దగ్గర చాలా ధనం ఉన్నది. నేను కొంత వాడుకుంటాను. పక్కన వాళ్ళకు కొంత ఇస్తాను అనుకోండి. దాని పేరు దానము. అయితే నా దగ్గర ఉన్నది. అయితే నాకు అవసరం లేదు అని పక్కన వాళ్ళకి ఇంక ఇచ్చేశాను. దీనివల్ల నాకేమొస్తుంది అని ఆలోచన ఏమీ ఉండదు. దాని పేరు త్యాగము అని కూడా చెప్తారు. కాక మనం ఇంకొక అర్థం చూసుకుందాము. దానము అంటే పంచుకోవడము. ఉన్నదాన్ని ఏవైనా సరే మన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడము. సమయమైనా సరే, మన బలమైనా సరే, శక్తి సామర్థ్యాలైనా, జ్ఞానమైన, వస్తువులైనా, ధనమైనా, మాటైనా ఏదైనా సరే మనం ఒకవేళ పంచుకుంటే అది దానము. త్యాగం అంటే వదిలిపెట్టేయడం. అసలు ఆ వస్తువులని, మనుషులను దేన్నైనా సరే ఇంక మనసా వదిలిపెట్టేయడము త్యాగము. చాలా ఎక్కువ తేడా ఉండదు. సూక్ష్మంగా ఉంటుంది దానానికి, త్యాగానికి తేడా. దాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని రకాలుగా దానికి ఆ అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ధార్మికులు కాకపోతే,
మనకన్నా హీనులు, సమ్ములు, విశిష్టులైనా సరే గాని, ధర్మానికి విరుద్ధమైన వాళ్ళతో మనం ఏ వ్యవహారాలు నడిపించరాదు. వాళ్ళని వదిలిపెట్టేయవలసి ఉంటుంది. కాక హీనే పరే త్యాగః. పరులు ఒకవేళ శత్రువులు మనకన్నా అధమ స్థితిలో ఉంటే, హీనులై ఉంటే వాళ్ళను కూడా వదిలిపెట్టేయాలి. శత్రువులు మనకన్నా తక్కువ వాళ్ళైతే వాళ్ళతో ఎటువంటి వ్యవహారాలు పెట్టుకోరాదు. ఆ తర్వాత సమే ఆత్మత్యాగః పరత్యాగః వా. ఇప్పుడు త్యాగం ఏ రకంగా చేయాలని చూపిస్తున్నారు కాబట్టి, త్యాగము అంటే ధర్మం లేని వాళ్ళను వదిలిపెట్టేయడం త్యాగము అని చెప్పుకున్నాము. ఒకవేళ పరులు, శత్రువులు ఉన్నారంటే వాళ్ళు మనకన్నా హీనులైతే వాళ్ళని వదిలిపెట్టేయాలి. వాళ్ళతో మనం ఏ సంబంధాలు పెట్టుకోరాదు. మనతో సమానమైన వాళ్ళెవరైనా ఉంటే, వాళ్ళు మనకు శత్రువులై ఉంటే, ఆ శత్రువులు మనకు సమానంగా ఉండాలి. ధనమైన, వయస్సైన, అధికారమైన, ఐశ్వర్యమైన ఏదైనా సరే, మనతో ఒకవేళ వాళ్ళు సమంగా ఉన్నారు అంటే, సమానంగా ఉంటే, వాళ్ళతో అంటే వాళ్ళెవరు శత్రువులు ఇంతకి. ఇక్కడ పరే అని స్పెసిఫిక్‌గా చెప్పారు గాబట్టి, ఈ సూత్రానికి ఇంకొక అర్థం జూసుకుందాము. ధర్మానికి విరుద్ధమైన వాళ్ళని వదిలిపెట్టేయాలని అంత మాత్రమే కాకుండా, మన విరోధులెవరున్నారో శత్రువులు, వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టాలి. దుర్మార్గులుంటే, దుష్టులుంటే వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, వ్యవహారాలు పెట్టుకోరాదు. వాళ్ళట్లా పడి ఉంటే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. కానీ మనకు శత్రువులున్నారు అంటే తేడా ఏంటి చూద్దాము. దుష్టులు, శత్రువులు ఈ రెండిటికి తేడా ఏంటో మళ్ళీ ఆలోచించుకుందాము. దుష్టులు అంటే వాళ్ళు జనరల్‌గా హింసలతో కూడి ఉన్నవాళ్ళు. అయితే ఆ హింస స్పెసిఫిక్‌గా నన్ను టార్గెట్ చేస్తే అప్పుడు వాడు నాకు శత్రువు. వాడు జనరల్‌గా దుష్టుడు, దుర్మార్గాలు చేసుకుంటూ తిరుగుతాడు, హింసలతో కూడి ఉంటాడు. కానీ వాడి దుర్మార్గము, వాడి దుష్టత్వము నా పట్ల చూపిస్తున్నాడు అంటే, అటువంటి దుష్టుడు ఇంకప్పుడు నాకు శత్రువు కూడా అవుతాడు. అటువంటి శత్రువులుంటే వాళ్ళతో లావాదేవీలు పెట్టుకోకుండా ఉండడం ఒకటే గాదు. అసలు వాళ్ళనే వదిలిపెట్టేయాలి. మనకు విరోధులెవరున్నారో శత్రువులు, వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టాలి. దూరంగా ఉండాలి. దుష్టులకు దూరంగా ఉండాలని పైన చెప్పుకున్నాం. ఇక్కడ దూరంగా ఉండడమే గాదు. వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టేయాలి ఇంకసలు. ఇప్పుడు ఈ విరోధులున్నారు. మన శత్రువులు. వాళ్ళు మనకన్నా తక్కువ రకం ఉన్నారులే, బలహీనంగా ఉన్నారు, పోనీలే అని అనుకోరాదు. వాళ్ళని కూడా వదిలిపెట్టేయాలసలు. శత్రుత్వం మనతో వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళు మనకన్నా బలహీనంగా ఉన్నవాళ్ళైనా సరే, శారీరకంగా అయినా సరే, జ్ఞానపరంగా అయినా సరే, ఆర్థికంగా అయినా సరే, అధికారంలో అయినా సరే, ఎందులో అయినా సరే మనకన్నా బలహీనంగా ఉన్నారు, తక్కువగా ఉన్నారు, నన్నేం చేస్తారులే, పోనీలే అని మనము అనుకోరాదు. ఏదైనా ఒక దోమ దానికి ఆ కుట్టే లక్షణం, హింసించే లక్షణం ఉంటుంది. అది జనరల్‌గా వాళ్ళని వీళ్ళని కుడుతూ తిరుగుతుందనుకోండి ఊరుకుంటాము. స్పెసిఫిక్‌గా నన్ను టార్గెట్ చేసి నా చుట్టూ తిరుగుతూ నన్నే కుడుతూ నన్ను హింసిస్తున్నదనుకో అప్పుడు నాకు శత్రువు అవుతుంది. నాకన్నా చిన్నది గదా! పోనీలే గదా! అనుకోవడానికి వీల్లేదు. దాన్ని లేకుండా చేయాలి. అప్పుడేం చెయ్యాలంటే, నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్న శత్రువుని దూరంగా ఉంచడం గాదసలు లేకుండా జేసుకోవాలి. నాకు సమానంగా ఉన్నది ఆ శత్రువుకు బలమైనా సరే, ఆర్థిక స్థితయినా సరే, అధికారమైనా సరే, ఏదైనా సరే నాతో సమానమై ఉన్నాడు. కానీ వాడు నా శత్రువు. నాకు నష్టం కలిగించాలి, నన్ను హింసించాలని చూస్తున్నాడు అంటే, అప్పుడు రెండే 2 మార్గాలు. ఒకటి ఆత్మత్యాగము. నేనైనా చచ్చిపోవాలి. లేకపోతే పరత్యాగం. వాడినైనా చంపేయాలి. వాడినైనా చంపేయాలి, నేనైనా చచ్చిపోవాలి. ఇందులో ఏదో ఒకటి జరగాలి. లేకపోతే శత్రువుని పెట్టుకొనుంటే, శత్రువు నాతో సమానమైన బలం అవన్నీ కలిగిన వాడైతే, వాడు గూడా ఇదే పనిలో ఉంటాడు. నన్ను లేపేయడమో, వాడు పోవడమో చూస్తుంటాడు. వాడు నన్ను లేపేయడానికి ట్రై చేస్తాడు కాబట్టి, నేను వాడిని పోగొట్టడానికి చూడాలి. అవసరమైతే నేను పోయినా పర్వాలేదు గానీ, శత్రువుని మాత్రం ఉంచుకోరాదు అని జెప్తున్నారు. తర్వాత విశిష్టే ఆత్మత్యాగః ఇతి. నాకన్నా తక్కువ వాళ్ళనైతే నేను చంపేస్తాను. ఇందాక చెప్పినట్టు దోమలాగా, లేదు నల్లిలాగా. మశకీకృత
రాక్షసమని. రాక్షసులు మిగిలిన వాళ్ళందరిని హింసించుకుంటూ తిరుగుతారు దుష్టులు. మన ఆంజనేయ స్వామి వాళ్ళకన్నా ఎక్కువ అయ్యారు కాబట్టి, ఇంకా ఎక్కువ వృద్ధి చెందారు గాబట్టి, ఆయనేం జేశారు, ఈ రాక్షసులందరూ ఆయన కన్నా హీనమయ్యారు గాబట్టి, ఇంక పోనీలే అని ఊరుకోలేదు. మసకీకృతము దోమల్లాగా కొట్టి చంపేశారు చరిచి అందరిని. ఆ రకంగా హీనంగా ఉన్న పరులను గ్యారంటీగా చంపేయాలి. మనకు సమానంగా ఉన్న వాళ్ళని గ్యారంటీగా చంపేద్దాము అంటే, వాళ్ళు మనకు సమానమైన బలంతో, తెలివితేటలతో వాటితో ఉంటారు. మనల్ని గూడా రేపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైనా పోతాం, వాళ్ళైనా పోతారు. అయితే మూడో రకం ఉంటారు. మనకన్నా బలంగా ఉన్నవాళ్ళుంటారు. ఏదో రాక్షసులుంటారు. రాక్షసుల కన్నా ఆంజనేయ స్వామి బలంగా ఉన్నట్టు. ఇప్పుడు మనకన్నా బలంగా ఉన్నాడు మన శత్రువు అంటే ఏం చేస్తాము? ఆత్మత్యాగం. మనమే చచ్చిపోతాం. ఇంక అది విషయం. వాడే కొట్టి చంపేస్తాడు. దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి శత్రువులతో వ్యవహరించేందుకు ఎన్ని మార్గాలున్నాయి? మిత్రులతో వ్యవహరించేందుకు మంచి వాళ్ళతో, మనకు సమానమైన వాళ్ళతో, ధార్మికులతో వ్యవహరించడానికి ఎన్ని మార్గాలున్నాయి? దుష్టులతో ఏ విధంగా వ్యవహరించాలి? దానాలు, పరిగ్రహాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవరితో చేయవచ్చు, ఎవరితో చేయరాదు. ఈ విషయాలన్నీ మనకు వేదాల్లో ఉంటాయి. వాటిని గూడా అక్కడ వేదాల్లో చెప్పారు గాబట్టి, ఇక్కడ వైశేషిక సూత్రాల్లో 6 అధ్యాయంలో రాశారు కాబట్టి, ప్రతి వాళ్ళు ఫాలో అవుతారని రూల్ ఏమీ లేదు. ఇవన్నీ మళ్ళీ బుద్ధిపూర్వం ఎవరి బుద్ధిని అనుసరించి వాళ్ళు చేసుకుంటూ పోతారు అని చెప్తూ ఉన్నారు. దాంతో ఈ 6 అధ్యాయంలో మొదటి ఆహ్నిక కూడా పూర్తయింది. వచ్చే వారం కలిసి కూర్చొని మనము తర్వాత ఆహ్నిక చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.